ఈ రోజున గంగారెడ్డిగూడెం మండలం, పంగిడిగూడెం, కొయిలగూడెం మండలం, మంగదేవపేట పంచాయతీకి సంబంధించినటువంటి బుల్లెంపేట ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి దళిత గిరిజన వర్గాలకు చెందినటువంటి మిగులు భూముల పంపకం జరిగి అవి పేదలకు చెందని కారణంగా గత దాదాపు ఒక 30 సంవత్సరాల నుంచి మరి మన పార్టీ నాయకత్వంలో మన వెంకటేశ్వరరావు దాని నాయకత్వం వహిస్తూ మరి దీని మీద అనేక విధాలుగా పోరాటాలు చేస్తూ ఈ భూమి సమస్యని ఈ మేరకు లాక్కొచ్చారు. అయితే ఇందులో ఆ గ్రామ ప్రజల యొక్క సమిష్టి కృషి ఉంది. ఈ సమిష్టి కృషి అలాగే భూమి మీద ఆసక్తి, అలాగే ఆ భూమి వల్ల పొందేటువంటి లబ్ధిని వాళ్ళు ఆశిస్తూ ఉన్నారు కనుక అక్కడ ఉన్నటువంటి భూస్వామి వర్గాలు ఏ విధంగానైనా సరే భూమి పేదలకు దక్కకూడదని ఒక దురుద్దేశంతో మనల్ని అనేక రకాల చట్టాల వేధింపు పరంగా చేసి మనల్ని వేధించాలని ప్రయత్నం చేశారు. కానీ న్యాయమూర్తులు న్యాయంగానే ఆలోచించి ఏదైతే చట్టపరంగా ఆ భూములు పేదలకు చెందాలో వాటికి అనుగుణంగా మనకి ఆర్డర్స్ ఇచ్చి ఉన్నారు. దానికి అనుగుణంగా పంచమని మనం గత 2 సంవత్సరాల నుంచి కూడా మనం కంటిన్యూగా ఉద్యమం చేస్తూనే ఉన్నాము. దానికి సంబంధించి ఆర్డీఓ గారు కూడా చక్కగా స్పందించి మనకు హామీ ఇచ్చి ఉన్నారు. అలాగే బుల్లెంపేట విషయానికి వచ్చేసరికి దాని మీద మరి పేదల పేరున మరి గిరిజనుల పేరు ఉన్నటువంటి భూమిని అది నాట్ బి ట్రాన్స్బుల్, నాట్ బి సోల్డబుల్, నాట్ బి మార్టిగేజబుల్, అంటే దాన్ని ఆ భూమిని తాకట్టు పెట్టరాదు, అమ్ముకోవడానికి అర్హత లేదు, అలాగే ఇతరులకు మార్పు చెందజేయరాదు. ఇవన్నీ చట్టప్రకారంగా గిరిజన ప్రాంతాల్లో ఉన్నప్పటికీ అది చట్టాన్ని ఉల్లంఘించి ఎవరైతే ఆ భూమిని మరి వారి బినామీగా ఆక్రమించుకొని ఉన్నారో వాళ్ళ నుంచి కూడా పూర్తి ఎంక్వైరీ చేసి దాని మీద ఆ భూములను తిరిగి అక్కడ న్యాయం జరిగేలాగా చేస్తానని చెప్పేసి ఆర్డీఓ గారు మనకు తెలియజేశారు. ఏదైనా సరే ఇది మీ యొక్క అందరి యొక్క ఐక్యత, అందుకే మనం ఎప్పుడూ కూడా పేదలంతా ఐక్యతగా ఉండాలని చెప్పేసి మరొకసారి మిమ్మల్ని కోరుకుంటూ వర్ధిల్లాలి నవ్యాంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం. పేదల ఐక్యత, పేదల ఐక్యత, పేదల